ఇక్కడ ఒక మాట చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. ఎందుకు ఇన్నిసార్లు మార్చి మార్చి చెప్తున్నారు దేవుణ్ణి ఆరాధించండి అన్న విషయం 10వ వచనంలో రాయబడింది. ఏముంది? అందుకు నేను, ఎవరు ఈ నేను అనే వ్యక్తి? అపోస్తలుడైన యోహాను ఏం చేయబోయాడంట? ఏం రాస్తుంది? ఎవరికి నమస్కారం చేయబోయాడు యోహాను? మనం ఏం అడుగుతున్నామంటే ఇది చాలా కామన్ విషయం కదా. దేవుణ్ణి ఆరాధించమని మనకు చెప్పేది ఏముంది? తెలియని వ్యక్తి ఎవరు? ఎవరైనా దేవుణ్ణే కదా ఆరాధించాలి అంటున్నాం. కానీ ఎందుకంత ప్రత్యేకంగా చెప్పారని అక్కడే ఉంది. ఎందుకంటే ఏ యోహాన్ అయితే ఈ మాట రాశాడో ఆ యోహాన్ ఏం చేయబోయాడంట? ఎవరికి నమస్కారం చేయబోయాడు? అప్పుడు దూత ఏమన్నాడు? అయ్యా, నాకు కాదు నువ్వు సాగిలపడాల్సింది, నాకు కాదు నీ ఘనతనివ్వాల్సింది, ఏం చేయమన్నాడు? దేవునికే ఇవ్వమని దూత యోహానుకు చెప్పాడు. యోహాను అలా ఎందుకు చేశాడు?